ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, ఈరోజంతా నీ రేఖల చోటన కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభువా నీవే కాచి కాపాడిన రీతిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఈ వారం అంతా నీ రెక్కల చోటన కాచి కాపాడవయ్యా. ఎటువంటి పని చేసినప్పటికీ, మేము ఏ దాంట్లో తలచినప్పటికీ ప్రతి దాంట్లోని విజయాన్ని ఇచ్చావు. నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, రేపు పొద్దున ఆదివారం దినం కనుక నూతన నెలలోకి మేము ప్రవేశిస్తున్నామయ్యా. ప్రభువా, ఈ 2026లో 2 నెలలు నీ రెక్కల చాటుని కాచి కాపాడావు. ప్రభువా, మా జీవితాల్లో ఎన్నడూ చూడని జయాన్ని ఇచ్చావు. వందనములయ్యా. ఇదిగో ప్రభువా, నూతన నెలలోకి అడుగు పెడుతున్నామయ్యా. రేపు నీవే కాచి కాపాడమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రభువా నీ ధైర్యాన్ని, నీ విజయాన్ని చేకూర్చమని అడుగుతున్నానయ్యా. దేవాని సన్నిధికి వెళ్ళకుండా ఎవరెవరైతే అట్టి పెడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న దురాత్మని లయము చేస్తున్నామయ్యా. ప్రభువా, నీ సన్నిధి అంటే వేగమే మేము పరిగెత్తుకుని వెళ్ళే కృపను మాకు దయచేయండి. జీవితాలను మాకు దయచేయండి అయ్యా. రేపొద్దున మా సేవకుల ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మా సేవకులను బలపరచండి ప్రభువా. మా సంఘాలను బలపరచండి అయ్యా. ఎంతోమంది వారి భారంతో వస్తున్నారు. ప్రతి ఒక్క భారాన్ని నీవే తీర్చమని అడుగుతున్నాను రాజా. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి గల్ప సమయంలో తండ్రి మేమందరం పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.